మీరు పాలు తాగేటప్పుడు చాలా చాలా జాగ్రత్త వహించాల్సిందేంటంటే, ఖచ్చితంగా కంట్రీ ఆవు పాలని మాత్రమే తాగాలి. మీరు ఏదైతే ఈ అడల్టరేటెడ్ మిల్క్ తాగినట్టయితే, దాంట్లో మీకు లాభం వచ్చే విషయం పక్కన పెడితే, అనెసెసరీ నష్టాలొస్తాయి. దీనివల్ల దాంట్లో యూజ్ చేసే హై కాన్సంట్రేటెడ్ కెమికల్స్ వల్ల పిల్లల్లో మ్యాచ్యూరిటీ తొందరగా వస్తుంది. ఇక్కడ రీసెంట్‌గా వెలుగులోకొచ్చిన ఒక విషయం ఏంటంటే, ఇంతవరకు మ్యాచ్యురేషన్ అంటే అమ్మాయిల గురించి ఆలోచించారు. బట్ ఇప్పుడు ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అమ్మాయిల్లో, అబ్బాయిల్లో ఇద్దరిలో కూడా బిలో 10 ఇయర్స్‌లో వస్తున్నాయి. యాక్చువల్‌గా అమ్మాయిలో 13, 14 ఇయర్స్‌కి రావాలి. అబ్బాయిలో 15, 16 ఇయర్స్‌కి రావాలి. బట్ ఈ అడల్టరేటెడ్ మిల్క్ తీసుకోవడం వల్ల అబ్బాయిల్లో, అమ్మాయిల్లో ఇద్దరిలో కూడా 6, 7 ఇయర్స్ ఏజ్‌లోనే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వాళ్ళు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. లైక్ అబ్బాయిలో గొంతు మారిపోవడం, గడ్డాలు, మీసాలు రావడం, అమ్మాయిలో మ్యాచ్యూర్ అవ్వడం. ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా తొందరగా రావడం వల్ల ఆ చేంజెస్‌ని వాళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు. అంత చిన్న ఏజ్‌లో అసలు వాడిని ఎలా సర్దుకోవాలి, వాడిని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనే విషయం తెలుసుకోక సైకలాజికల్‌గా వాళ్ళొక డిప్రెషన్‌కి గురవుతూ ఉన్నారు. కాబట్టి పేరెంట్స్ అందరికి కూడా మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుందేంటంటే, మీరు ఖచ్చితంగా కంట్రీ కౌ మిల్క్ మాత్రమే మీ పిల్లలకి ఇవ్వండి. బయట దొరికే కమర్షియల్ మిల్క్‌ని ఎటువంటి పరిస్థితిలో మీరు మీ పిల్లలకి ఇవ్వకూడదు.